హే గాయ్స్, వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వ్లాగ్. ఈరోజు యాక్చువల్లీ ఇంట్లో ఎవరు లేరు, నేను మా కజిన్ ఇద్దరమే ఉన్నాం. సో చికెన్తో ఏదైనా రెసిపీ చేద్దాం అనుకుంటున్నా. ఇది వింటర్ కాబట్టి చికెన్ కర్రీ కంటే చికెన్ పులావ్ ఈజీ రెసిపీ, అది కూడా కుక్కర్లో చేస్తే ఈజీగా అయిపోతుంది అని చెప్పి చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసా. నేను ప్రాసెస్ మీకు వీడియో పెడతాను. సో ఇప్పుడు మనం కుక్కర్లో ఏం చేయాలంటే, ఇది చాలా తొందరగా అయిపోద్ది ఎందుకంటే కుక్కరే అన్ని పని చేసేస్తుంది కాబట్టి 10 minutesలో అయిపోయే రెసిపీ. ఫస్ట్ అయితే కొంచెం ఇది హీట్ అయ్యాక 2 స్పూన్స్ గీ వేస్తున్నా. 2 స్పూన్స్ నేను ఆల్రెడీ గీ వేసేసుకున్నా. సో ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి. సో కొంచెం గీ హీట్ ఎక్కినాక 2 ఇలాచి, 3 లవంగాస్, 2 బిర్యానీ ఆకు. సో ఇంత అమౌంట్ ఆఫ్ చాలా ఇంత అమౌంట్ సాజీరా. ఇందులోకి బాగా కొన్ని కాజు వేస్తున్నా, కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఈ గీలోనే. రెసిపీ బ్రో. ఒక 2 కట్ చేసుకున్న స్లిప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం పుదీనా అండ్ కొరియాండర్ అన్నీ ఒకటేసారి వేసేస్తున్నాను నేనైతే. మ్యారినేట్ చేసుకున్న చికెన్. ఈ మ్యారినేషన్ కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఇది ఓన్లీ ½ kg చికెనే, ఇలానే పెట్టుకున్నా కానీ. సో ఇలా కొంచెం చికెన్ సాల్ట్ అయిపోయాక మనం ఆల్రెడీ వాష్ చేసుకున్న రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇందులో 1:2 రేషియో, లైక్ నేనైతే 2 glasses రైస్కి 4 glasses వాటర్ వేసేసాను. నెక్స్ట్ కుక్కర్ పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వరకు వెయిట్ చేస్తే కుక్కర్ కూడా రెడీ అయిపోతుంది. అండ్ ఇందులో కొంచెం లెమన్ పిండుదాం, బాగుంటుంది కదా. నేను చెప్పాను ఏది స్పైసీ కలుపు, నీకు టేస్టింగ్కి ఇస్తా ఉండి వాటర్ కొంచెం ఉంది చూడ్డానికి. అదే నీకు కళ్ళు కావాలి, కడుపొద్దంటే కళ్ళు కావాలంటుంది. తినే సాల్ట్ కూడా సరిపోతుంది, కొంచెం లైట్ వేస్తే వేయచ్చు. ఇందులో ఎలా ఉండాలంటే ఉప్పుగా అనిపించాలి. గరం మసాలా లైట్గా పైన చేద్దాం. రైస్ కొంచెం పొల్లు వస్తుంది వాటర్లోనే ఉంచాలి. అంటే బిర్యానీ టెక్నిక్ ఇది, పులావ్కి వాడతాను. గట్టి వంటే కానీ ఇది సగం టేస్ట్ పెట్టడం రాదు కాబట్టి మా అక్క పెడుతుంది కుక్కర్. అదొక్కటి విజిల్ తీసి పెట్టాలి అక్క. అదే ఎంతవరకు పెట్టాను, 3 విజిల్స్. ఓకే, ప్లేస్లో పెట్టేస్తాను. కాలుతుంది. నిజంగా చాలా సూపర్ వచ్చింది. వెనకాయ వెనుకుంటే బాగుంది.